పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దమ్ముంటే డిఎస్ఏ అక్రమాలపై తమతో చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. డిఎస్ఏ అక్రమాలపై విచారణ జరిపే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ. రాష్ట్రంలో 2 కుటుంబాల పాలనే జరుగుతుందని విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. అవినీతికి తారాస్థాయికి చేరిపోయిందని ఆరోపణ. విశాఖలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బార్బా ప్రతినిధులు. త్రాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వినతి. బొత్సపై మంత్రుల వ్యక్తిగత దూషణకు దిగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి. బొత్స అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 కుటుంబాల పరిపాలన సాగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాల నుంచి మొదలుకొని మైన్స్, ఇసుక వరకు అన్ని రంగాల్లోని విచ్చలవిడిగా అవినీతి రాజమేలుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చింతామోహన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరి మా గౌరవ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నాడు. మరొక మిత్రుడు వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి. మరి ఈ 2 కుటుంబాల పరిస్థితులు ఏంటి? ఒకప్పుడు చిన్న కుటుంబం, నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది వైఎస్ కుటుంబం. అనుమానం ఉంటే ఎవరైనా అడగొచ్చు ప్రశ్న. మరి చంద్రబాబు నాయుడు చిన్న కుటుంబంలో నుంచి వచ్చాడు. నాకు తెలుసు ఆయన 50 సంవత్సరాలుగా. ఈ రోజు ఈ 2 కుటుంబాలు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి. నేను ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతాను. మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు సంవత్సరానికి. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు విశాఖలో ఘనంగా జరిగింది. నగరంలో ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలపాటి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరుల చార్వాక, సింధూరాణులు కలిసిన చంద్రబాబు నాయుడు వారికి పూల బొకేలు అందించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధూవరులకు భావి జీవితం సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఏపీ డిఎస్ఏ అక్రమాలపై దమ్ము ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ తమతో చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బయట ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇవ్వడం మాని తమ సభ్యులు ఉన్న కౌన్సిల్ కు వచ్చి చర్చించి నిజానిజాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని, స్పోర్ట్స్ కోటా పేరిట పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు అమ్ముకున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు అమ్ముకున్న ఆడియో టేపులపై విచారణ ఏదని ప్రశ్నించిన ఆయన కౌన్సిల్ చర్చకు రాకుండా మంత్రి లోకేష్ తప్పించుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, యువత, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా పరీక్ష జరిగినటువంటి విధానం పైన, నియామకాలు జరిగినటువంటి తీరు పైన రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని, ఎందుకంటే సమాజానికి విద్యా బుద్ధులు నేర్పగలిగినటువంటి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా పేపర్ లీకేజీ దగ్గర నుంచి నియామకాల వరకు కూడా అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలినటువంటి పరిస్థితులు, వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి పక్షపాత వైఖరితో ఈ ప్రభుత్వం ముందుకు సాగినటువంటి వైనం గురించి పదే పదే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనటువంటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా బయట నుండి ప్రదర్శనగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వటం, ఆ వాయిదా తీర్మానం పైన చర్చించాలని సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేసీలు ప్రయత్నం చేస్తే అర్ధంతరంగా సభని వాయిదా వేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ పక్క ఉంటే, ఆ పక్క శాసనసభలో మంత్రి లోకేష్ గారు డిఎస్సి మీద ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదో బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఎగ్జామ్ను మేము నిర్వహించామని చెబుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి ప్రశ్నలకి కూడా ఆయన సమాధానం చెబుతూ అడ్డంగా దొరికినటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 ప్రభుత్వ 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదయ్యాయని తెలిపారు. స్లీపర్ బస్సులపై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటారు వాహన నిబంధన రూల్ 128ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు రూపొందించామని, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన సభకు వివరించారు. 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79 లక్షల రూపాయలు రుసుము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి, అదే చెప్పారు. విజయనగరం పూల్బాగ్లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం భవిత అధ్యక్షతన పోలీస్ ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ రిపీట్
వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్ ఎక్సైజ్ కేసులపై కక్షిదారులకు అవగాహన కల్పించి గరిష్ట సంఖ్యలో కేసులను పరిష్కరించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జడ్జి కె విజయ కళ్యాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణప్రసాద్, విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, పార్వతీపురం అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, విజయనగరం డిఆర్ఓ సత్యబాబు, పార్వతీపురం ఎస్డీసీలతో పాటు జిల్లాలో ఎస్ఐలు, సిఐలు పాల్గొన్నారు. మహావిశాఖలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని వార్వా నివాస్ విశాఖ జిల్లా కమిటీ నేతలు డిమాండ్ చేశారు. వార్వా నివాస్ విశాఖ జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కమిటీల ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖలోని సామాన్య ప్రజలు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లను కొనుగోలు చేస్తే కానీ త్రాగునీరు లభించిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గూగుల్ సెంటర్లు ఏర్పాటు చేస్తే మహావిశాఖ ప్రజలకు గుక్కడు త్రాగునీరు లభించదని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ల నిర్వహణకు గ్యాలన్ల కొద్దీ నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కమిటీల ప్రతినిధులు నరవ ప్రకాశరావు, సత్యనారాయణ, రమణమూర్తి, వసంతరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నివాస్ ప్రధాన కార్యదర్శి, ఈరోజు మంచినీటి సమస్య పట్టణ ప్రాంతంలోని చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా మనకున్నటువంటి మేఘాద్రిగడ్డ కానీ అలాగే ముడసర్లా పూర్తిగా డ్రై అయిపోయి ఈరోజు ఎండిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే ఆ కొండ వాళ్ళను వచ్చినటువంటి కనీసం నీరు కూడా అందులో దిగకుండా ఈరోజు డేటా సెంటర్ పేరుతోనే అక్కడ ఆక్యుపై చేసి మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలోనే ఈరోజు ఆ డేటా సెంటర్ ఒకటి కూడా నిర్మిస్తున్నారు. ఏదైనా ఇంత తీవ్రమైన సంక్షోభ సమయంలో ఈ కూటమి ప్రభుత్వం మంచినీటి మీద కేంద్రీకరించకుండా ఇతర కార్యక్రమాల మీద కేంద్రీకరించి ఇక్కడ భూములు ఎలా కట్టబెట్టాలా, ఈ డేటా సెంటర్లు ఎలా తీసుకురావాలనే దీని మీదే ఉన్నారు తప్ప ఇక్కడ మంచినీటి కనీస అవసరమైనటువంటి మంచినీటి సమస్య మీద ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఈరోజు వారు స్పందించకపోవడం వల్ల మంచినీరు కోసం ఏవైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో అవన్నీ ట్యాంకర్లతో కొనడం వల్ల ఈ అడ్రస్ అనే ఒక అపార్ట్మెంట్లో ఈ ప్రతి నెలకి 7-8 లక్షల రూపాయలు పెట్టి నీరు కొంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి విషయం. కనీస అవసరం మంచినీటి సమస్య తీర్చకపోతే ఇది ఈ ఆందోళన చాలా పెద్దగా జరుగుతుంది. అలాగే పట్టణ ప్రాంతంలో కూడా కాలనీల్లోని అలాగే అపార్ట్మెంట్లలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించిన ఏపీ జూనియర్ స్టేట్ అథ్లెట్ ఛాంపియన్షిప్ లో పార్వతీపురం మన్యం జిల్లా అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబర్చి జిల్లాకు ఘన విజయాన్ని అందించారని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా తరపున తొలిసారిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతాకాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా కింద ఆడేవారమని ఈసారి మన జిల్లా పేరుతో సొంతంగా అసోసియేషన్ ఏర్పడి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతాకాలు సాధించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా నంబర్ 1గా నిలిపి స్పోర్ట్స్లో కూడా పార్వతీపురం మన్యం టాప్ అని చెప్పి తీసుకొచ్చారు. దివ్య ప్రశాంతి లాంగ్ జంప్ 3rd ప్లేస్. కోరిక. సో ఆశా కిరణాలు వీళ్ళందరూ కూడా సో మీరందరూ గట్టిగా విష్ చేస్తే అందరూ ప్రే చేస్తే గట్టి ప్రేయర్ చేయండి. బట్ our people have proved that Parvatipuram Manyam is always on top. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు బిల్డింగ్ కాంట్రాక్టర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్రంలోని బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ లో
సుమారు 10,000 మంది సభ్యులు ఉన్నారని, బకాయిల చెల్లింపులు లేక చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. రాజధాని అమరావతిలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ కార్యాలయం, కన్వెన్షన్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించుకునేందుకు నామినల్ రేటుకే స్థలం కేటాయించాలని కోరారు. అలాగే డిసెంబర్ 29వ తేదీన కాంట్రాక్టర్ల దినోత్సవంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాత జీవోలు 3594 స్థానంలో తెచ్చిన జీవో 62 వల్ల చిన్న కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతుందని, దానిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, కానీ మన మంత్రివర్యులకి, గౌరవ మంత్రివర్యులకి నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేది నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి అధ్యక్ష, దాంట్లో 4,000 మంది కాంట్రాక్టర్స్, రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ మన పెద్దవాళ్ళే కనపడతారు, కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్స్కి మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కటే 4,000 మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్సే కాకుండా 6,000 మంది ఎఫిలియేటెడ్ మెంబర్స్ కూడా దాంట్లో ఉన్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధ్యక్ష. దీనికి ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్ 431/2019 అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ 431/2019. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన బాడీ అధ్యక్ష. మేము అడిగింది దేని గురించి అధ్యక్ష? కాంట్రాక్టర్స్ అడిగింది ఎంతో దూరం నుంచి వచ్చి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండటానికి వసతి లేక, ఉండాలనుకుంటే డబ్బులు లేక, పేమెంట్స్ లేక నానా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదైనా మీరు ఏమైనా బిల్డింగ్ సైట్ ఒక్కటే ఏమన్నా నామినల్ రేట్కి ఇమ్మని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. అంతేగాని డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇమ్మని చెప్పి డబ్బులు ఏమి ఇమ్మని అడగట్లేదు అధ్యక్ష. దీనికి ఇందాక చెప్పిన మంత్రివారు చెప్పినట్టు స్టేట్ ఆఫీస్కి, ఒక కన్వెన్షన్ సెంటర్స్కి, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వాళ్ళ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మాకు రూల్స్ పర్మిట్ చేయవని అంటున్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. బొత్స సత్యనారాయణపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ఖండించారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శాసన మండలిలో తమ నేత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు ఎదురుదాడి చేశారని విమర్శించారు. మంత్రులు బొత్సపై వ్యక్తిగత దూషణకు దిగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగమల్లేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగ దుస్థితి దయనీయంగా ఉందన్నారు. విశాఖలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూటమి సర్కారు విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 27 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా ఎంత నిసిగ్ధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది రోజు రోజుకి వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల, పనిచేసేదైతే మాత్రం సున్నా, మాటలు మాత్రం కోటలు దాటిపోయే విధంగా. జనరల్గా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందనంటే మనం పని చేయని పనితీరుని అవతల వాళ్ళు ప్రశ్నించినప్పుడు, ఇలాంటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో నోరు జారి ఏది పడితే అది మాట్లాడతారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మన బొత్స సత్యనారాయణ గారిని అంటే ఆయనకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఉత్తరాంధ్రలో ఆయనకంటూ ఉన్నటువంటి ఒక ప్రియారిటీ, సో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడు రాష్ట్రంలో యువత కానీ చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా మార్చారు అన్న విషయం 2019 నుంచి 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందనేది అందరికీ ఒక ఆలోచన దృక్పథం ఉంది. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పుకోలేక
అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని మాట్లాడుతున్నారు అని అంటే అచ్చెన్నాయుడు గారికి, ఇవాళ అసలు మీకు ఇచ్చినటువంటి శాఖకి అసలు మీ శాఖలో ఏం జరుగుతుందో పోనీ తెలుసా అచ్చెన్నాయుడు గారు? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా మీకు? యూరియా సమస్య వల్ల మీరు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దాకా లైన్ పెట్టి పోలీసులతో రైతులు కొట్టించినటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన మీది. మీరు ఇవాళ వచ్చి నీతి సిక్కులు చెప్తున్నారు. అసలు యూరియా కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయ్యా మీది? నాకు తెలియకడుగుతాను, ఏ ప్రభుత్వం మీది? ఆ రోజు లైన్లో నిలబడి ఒక ముసలావిడ చనిపోయింది కదా, నీ జిల్లాలోనే నీ నియోజకవర్గంలోనే వెళ్ళి పరామర్శించావా? విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ట్రస్టీ గౌరవ కార్యదర్శి డాక్టర్ జిఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 6 రోజుల పాటు సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలతో ఘనంగా సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కళాభారతి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సాంస్కృతికోత్సవ వివరాలను వెల్లడించారు. 1986లో స్థాపించబడిన విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 4 దశాబ్దాలుగా కళలు, సంస్కృతికి విశేష సేవలు అందిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఎమినెన్స్ అవార్డు కార్యక్రమంతో పాటు 6 రోజుల పాటు సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో వివిధ కళారూపాలకు చెందిన ప్రముఖ కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని చెప్పారు. కళాభిమానులు, సాంస్కృతిక ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, ట్రస్టీలు, నిర్వాహకులు పాల్గొన్నారు. అవార్డు ఫంక్షన్ విశేషంగా ప్రతిష్టాకరమైన కళాకారులతోటి 6 రోజుల ప్రోగ్రాం చేపట్టమైంది. మన గవర్నర్ హరిబాబు గారు ముఖ్య అతిథిగాను, పద్మా సుబ్రహ్మణ్యం గారు పద్మవిభూషణ్ గారికి నాట్య కళాభారతి అవార్డు ప్రదానం, 70 మందితోటి ఛత్రపతి శివాజీ నాటకం, అనేక విశేషమైన ప్రోగ్రామ్స్ ఈసారి ఈ 6 రోజులు ప్రదర్శించడం జరుగుతుంది. కళాభారతికి ముఖ్యంగా మొదట ఆ ఫైనల్ డే ఫంక్షన్కి ఆ ఆర్టిస్ట్ గారికి ఇచ్చేటప్పుడు స్వర్ణకమలం స్పాన్సర్ చేస్తూ వైభవ్ జ్యువెలరీస్ వారు, అది ప్రతి అవార్డు గ్రహీతకి చాలా ఆనందదాయకమైన విషయం అయ్యి వాళ్ళు అనేక చోట్ల దాన్ని ప్రదర్శించుకోవటం జరుగుతున్నది. పల్లవి చక్రవర్తి బిరుదాంకితురాలైనటువంటి స్థానిక కళాకారిణి డాక్టర్ పంతులు రమ్మగారితో ఓపెనింగ్ అవుతుంది మా 6 రోజుల ఉత్సవాలు కూడా. వారికి పక్కవాద్యాలు వాయించిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా సంగీత నాటక అకాడమీ అవార్డీసే. అకాడమీ వైద్యనాథన్, అలాగే టాప్ గైడ్ ఆర్టిస్ట్ ఇందులో కూడాను. కంజిరాపై మెడ్రాసిల్లా గణేష్. ఈ కచేరీ ఎంత బాగుంటుంది అంటే, స్పాన్సర్ గురించి చెప్తాను. 2వ రోజుని 60 మంది కళాకారులు, అంటే జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒకళ్ళు ఇద్దరు కాదు 60 మంది కళాకారులతో వచ్చి డిజిటల్ స్క్రీన్ పెట్టి రకరకాల వాళ్ళు సురభి వాళ్ళు చేస్తున్నట్టుగానే అలా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళు. వారి కచేరీ, వారి నాటకం, చారిత్రాత్మక నాటకం 2.5 లక్షలు ఒక్క ప్రోగ్రామే. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏ త్యాగమైనా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని ఏబీవీపీ నేత వెంకట గోపి పిలుపునిచ్చారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందే మాతరం గేయం రచించిన 150 ఏళ్లు కావస్తున్న సందర్భంగా నగరంలో 60 అడుగుల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల గుండా సాగిన ఈ ర్యాలీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ సందర్భంగా వెంకట గోపి మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు భారతీయులంతా ఐక్యంగా ఉండాలన్నారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, చేసిన పోరాటాలను నేటి తరం మరువకూడదన్నారు. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలుగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వెంకట గోపి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.
डॉक्टर वीरेंद्र सिंह सोलंकी, राष्ट्रीय महामंत्री, नेशनल जनरल सेक्रेटरी, अखिल भारतीय विद्यार्थी परिषद। आज 150th ईयर ऑफ वंदे मातरम के उपलक्ष्य में यहाँ तिरंगा रैली करके सामूहिक वंदे मातरम गान विशाखापट्टनम में हम करने वाले हैं। इस वंदे मातरम के 150 वर्ष पूर्ण होने पर पूरे देश के अंदर उत्साह है और वंदे मातरम का जिस प्रकार से संसद ने प्रोटेक्शन एक्ट लागू किया है वो भी स्वागत योग्य है। आज इस रैली के माध्यम से हम देश की सबसे बड़ी पंचायत का अभिनंदन करते हैं और इस देश के अंदर जिस प्रकार से वंदे मातरम आज स्वतंत्रता के पहले क्रांतिकारियों का मंत्र रहा है, उनकी एनर्जी का स्रोत रहा है, उसी प्रकार से आने वाले स्वर्णिम भारत के निर्माण के लिए, विकसित भारत के निर्माण के लिए यह वंदे मातरम आगामी समय में भी इस देश के युवाओं को प्रेरणा देता रहेगा, ऊर्जा देता रहेगा और उनकी ऊर्जा का स्रोत बनता रहेगा। నమస్తే, వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈనాటికి 2025 నవంబర్ 7కి వందే మాతరం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో వందే మాతరం అనేటువంటి నినాదం పోషించినటువంటి పాత్ర అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క స్ఫూర్తితో ఈనాడున్నటువంటి జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదే వందే మాతరం స్ఫూర్తితో ముందుకెళ్ళి ఈ దేశాన్ని ఎవరైతే డీప్ స్టేట్గా మార్చాలనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డీప్ స్టేట్ ఏదైతే వెనక పనిచేస్తూ ఉందో దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, వీళ్ళందరికీ వ్యతిరేకంగా దేశం అభివృద్ధి కోసం పనిచేయాలని కూడా ఏబీవీపీ పిలుపునిస్తూ ఉంది. ఈ జెన్జీ మొత్తం కూడా దేశాభివృద్ధిలో వికసిత్ భారత్ 2047 కోసం పనిచేయాలని కూడా కోరుకుంటూ వందే మాతరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికులు ఏఐటియుసి విశాఖ జిల్లా నేతలు సిఎస్జి అచ్యుతరావు, బూసి వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అచ్యుతరావు, వెంకట్రావు మాట్లాడుతూ మోడీ సర్కార్ తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వాలు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడంపై మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు మంజూరు చేసి ప్లాంట్ ను అభివృద్ధి చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలన్నారు. నా పేరు జిఎస్జి అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు 28 జిల్లాల్లో అసంఘటిత రంగం, సంఘటిత రంగ కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. దీనికి ముఖ్య కారణం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి కార్మిక వర్గాన్ని, కర్షక వర్గాన్ని మోసం చేస్తూ అంబానీ, అదానీలకు దేశ సంపదను దారదత్తం చేస్తున్నారు. దానికి ఉదాహరణ మన విశాఖ నగరంలో 5 దశాబ్దాల పైబడి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని రక్షణ రంగంలో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఆర్జించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ని మూసివేసి ప్రైవేటు ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఓపెన్ చేసి ప్రైవేటు వారికి కోట్ల రూపాయల దారదత్తం చేసే నిర్ణయం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసి ఇవాళ దానికి ఆక్సిజన్ తీసేసి ఆ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని నడి బజార్లో అమ్మివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పల్లో 2 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డంపర్, మట్టి కుప్పలు 2 మృతదేహాలు కనిపించాయి. పూర్తిగా డీకంపోజ్ అయ్యాయి. తలగడలు, బొంతలు లభ్యమయ్యాయి. శ్మశానం నుంచి మట్టి తరలించడంతో కుళ్లిన 2 గుర్తు తెలియని మృతదేహాలు బయటపడ్డాయని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు సాగిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దమ్ముంటే డిఎస్ఏ అక్రమాలపై తమతో చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. డిఎస్ఏ అక్రమాలపై విచారణ జరిపే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ. రాష్ట్రంలో 2 కుటుంబాల పాలనే జరుగుతుందని విమర్శించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అవినీతికి తారాస్థాయికి చేరిపోయిందని ఆరోపణ. విశాఖలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బార్బా ప్రతినిధులు. త్రాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వినతి.
బొత్సపై మంత్రుల వ్యక్తిగత దూషణకు దిగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి. బొత్స అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.